వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. 10వ తరగతి విద్యార్థి జక్కని హేమంత్ నేత కార్మికులకు ఉపయోగపడే పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ను తయారు చేసినందుకు కలెక్టర్ అనురాగ్ జయంతిని అభినందించారు. విద్యార్థి ఎగ్జిబిట్ విషయాన్ని కలెక్టర్ దృష్టికి డిపిఆర్ఓ దశరథం ఆదివారం తీసుకెళ్లారు. దీంతో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ ఆవరణలో హేమంత్ ఎగ్జిబిట్ ను ఏర్పాటు చేయగా కలెక్టర్ పరిశీలించారు. దాని వినియోగం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఎగ్జిబిట్ ని టీవర్క్స్ హైదరాబాద్ కి పంపించి పెంటెంట్ కోసం ప్రయత్నం చేద్దామని కలెక్టర్ పేర్కొన్నారు. తయారు చేసేందుకు కారణాలు, పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు సహాయ సహకారాల గురించి తెలుసుకుని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. నిరుపేద కుటుంబంలో ఉన్న హేమంత్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హేమంత్ నాన్న జ్ఞానేశ్వర్ కరోనా కాలంలో చనిపోయారు. అతడికి భార్య రూప, పూనం, హేమంత్, కీర్తి ఉన్నారు. నేత కార్మికురాలిగా పనిచేస్తూ పిల్లలను చదివించడం చాలా ఇబ్బందిగా ఉందని హేమంత్ తల్లి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా విద్యార్థులు చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. హేమంత్ ఎగ్జిబిట్ గైడ్ టీచర్ పాకాల శంకర్ గౌడ్ ను టీవర్క్స్ కి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాధికారి రమేష్ ను ఆదేశించారు. తన కుమారుడు హేమంత్ తయారు చేసిన ఎగ్జిబిట్ ను చూసి స్పందించి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేసిన కలెక్టర్ కు రూపా వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, టెక్స్టైల్ ఏడీ సాగర్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ప్రధాన ఉపాధ్యాయుడు మోతీలాల్, సైన్స్ ఉపాధ్యాయులు సరిత, శ్రీహరి, రజిత, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.